డ్రామా పిచ్చ కలరింగ్. నేను 2 స్కూల్ డ్రింక్స్ తాగొద్దా? అయితే నాకు 2 పడరా. అబ్బా ఎరా ఓడిపోయావా, వెళ్ళిపోతున్నావు? అంత లేదమ్మా, అమ్మాయిల మధ్య నాటం కదా, కొంచెం దాహం ఎక్కువేస్తుంది అనమాట. రే, అమ్మాయిని చూసి గొంతారిపోయేవాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదమ్మా. నన్ను చూడు. హలో, వా చూసావా? మరి అదే దానికి నేను కొడతాను, అదేం చేస్తున్నా దానికే తెలియట్లేదు. ప్రేమించానని చెప్పరా అని పొలం గట్ల మీద చెట్లు పక్క పంపింది చెప్పలేపోయాడు కానీ దీనికి అనుకుంటాడట. ఇట్స్ అమేజింగ్ రా బాబు. పెద్ద పనోడు వచ్చాడు, 2 కూల్ డ్రింక్లు ఇవ్వండి. ఏమండే బిల్లు ఇందాడు తీసుకోండి. ఒరే కిరణ్, నేను ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకట్లేదురా. అలాంటి సంధ్యను ప్రేమించుకుంటే ఎందుకురా లేట్ చేస్తున్నావు? సంధ్య చాలా మంచి అమ్మాయి రా. నీ ప్రేమ విషయం తొందరగా చెప్పేసి. అయిందా? ఓకే. జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి తినండి. నో నో, ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్. మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుంది. వీడేవిడండి బాబు. ప్లీజ్ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటంటే జెన్నిఫర్ మీకు గోరుమత్తలు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా, బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాయింగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని, తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండి, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు నీకు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానికా, మర్యాద చేయడానికా? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్ మీరు. ఎక్కువగా మాట్లాడుతావు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, కానీ మేమేం చేయగలం సార్. మహా అయితే సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ. షాలు, నీ ప్రోగ్రామ్ ఏంటి? నెక్స్ట్ వీక్ ఊరు వెళ్దాం. ఏంటి ఎప్పుడే వచ్చేసారు? అమ్మని పిలిచలేదా? హాయ్. ఏ ఫనీ, మా అందగాడేడి? ఎవరో గర్ల్ ఫ్రెండ్ తెల్లలే. వాడి ఫేస్ కంత సీన్ లేదే. ఉంటే నీకెందుకు పడతాడులే. చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? వాషింగ్టన్ వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చా. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? లేకపోతే కట్టుకున్న పిల్లలు అడ్డమైన వివరాలన్నీ కావాలి దీనికి. అరే సంజయ్, నీకు ఇష్టమైన కూర తీసుకొచ్చింది రే. తీసుకో కిరణ్. రే, మీకు కూడా ఇష్టం కదరా? చాలు చాలు. అరే నాకు ఎక్కువరా. తీసుకోరా. ఆలు వేనా? కొంచెం రే, మొమ్మాట పడకరా. ఒకటి ఉంచే. చాలు చాలు. నువ్వు గుమ్మై. నువ్వు వేసి. ఆలు నచ్చదా? అలా ఏం లేదు. నువ్వు కూడా. థ్యాంక్స్. అరే వేస్తాను. అదురుంది. థ్యాంక్ యూ. నువ్వేగా తెచ్చావు, తిన్. రే నీకేదిరా? ఇట్స్ ఓకే. అదేంటి, నీకు ఇష్టం కదా కిరణ్? నా వరకు రాలేదు కదా. పోనీ తీసుకో కిరణ్. ఇట్స్ ఓకే. ఏరా, గుత్తంగా కూర అంటే నీకు చాలా ఇష్టంగా. అసలు మాకు పెట్టేవాడే కాదు, ఇప్పుడు ఏమైందిరా? లైఫ్లో మనం చాలా ఇష్టపడుతుంటాం, కానీ అవన్నీ మనకి దక్కాలని లేదు కదా. ఇప్పుడు చూడండి, ఈ కూర నా వరకు రాలేదు. అలాగే ఒక్కోసారి మనం బాగా ఇష్టపడేది మన కళ్ళెదురుగుండా మనకి దక్కదు. రే, అసలు గుత్తొంకాయ గురించి ఎంత క్లాస్ అవసరమా? నీకు నచ్చింది తినరా బాబు. షాలు, మీరు మా రిసెప్షన్ కి తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తాను. థ్యాంక్ యూ. సునీల్, మర్చిపోకే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రీకాంత్. ఓ తెగ మురిసిపోతున్నాడు, ప్రపంచం లేడు అక్కడికే పెళ్ళినట్టు. సంధ్య, మీరు మా రిసెప్షన్ కి డెఫినెట్ గా రావాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సంధ్య, మర్చిపోవద్దు, తప్పకుండా రావాలి. ఓకే బాయ్. ఏ సునీల్, అన్నట్టు మర్చిపోయాను, సాఫ్ట్వేర్ ఎగ్జిబిషన్ సంగతి ఏంటి? పని మనే సూర్య మీద తిరగడం అంటే నాకు ఎంత సరదా, నీకు తెలుసు కదా. పద ఇప్పుడు వెళ్ళిపోదాం. ఏడ్చావులే, ఇప్పుడు కాదు రేపు. రేపా? మరి ఇప్పుడు ఏంది చెప్పా? సునీల్,
ఇంతకీ రేపు మనం ఎక్కడ కలుసుకుంటున్నావు? ఆ తాజ్ మహల్, ఈఫిల్ టవర్, చైనా వాళ్ళు, కుతుబ్ మినార్ ఎక్కడైనా సరే నాకు ఓకే. ఏయ్, మరి లేకపోతే ఏంటి, మనం వెళ్ళేది ప్రపంచ యాత్రగా ఎగ్జిబిషన్ కి. రేపు నేను ఎగ్జిబిషన్ కి రావట్లేదు. అదేంటి? రేపు హాఫ్ డేనే కదా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నాకు రావాలని లేదు దీప్తి, ప్లీజ్ నన్ను వదిలేయండి. అదేంటి కిరణ్, సరదాగా అందరం కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్దాం అంటుంటే రానంటావేంటి? నాకు ఇంట్రెస్ట్ లేదు సంధ్య, నేను రాను. నోనో, మనందరం కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం, నువ్వు వస్తున్నావు అంతే. తప్పదా? తప్పదు, రావాల్సిందే. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ. ఏంటి? ఏం లేదు. ఏంటి కిరణ్, ఏమైనా మాట్లాడాలా? నన్ను యు క్యారీ ఆన్. నువ్వు ఇలా మాట్లాడకుండా నన్నే చూస్తూ కూర్చుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కదా, నిన్ను చూడకుండా నేను ఉండలేను. రేపు అక్కడికి వచ్చినా నేను ఇలాగే చూస్తూనే ఉంటాను. ఇక్కడే నువ్వు ఇలా ఫీల్ అయితే రేపు 10 మంది మధ్య నువ్వు ఎంత ఇబ్బంది పడతావు? నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను రాను. ఓకే? ఇదంతా నీ పనే కదా? నువ్వే అని అనవసరంగా డిస్టర్బ్ చేసావు, లేకపోతే గంటలో లక్షాధికారి అయిపోతుంది ఎరా. మ్మ్. పదండి ఈ గిఫ్ట్ షాప్కి వెళ్దాం. ఏది ఇదా? ఈ ఆర్టిస్ట్ గ్యాలరీయా? ఇది వద్దు కానీ ఇంకో షాప్కి వెళ్దాం పద. అదేంట్రా, మనం ఎప్పుడు ఇక్కడే కదా కొనేది. రేయ్, నా మాట వినండి. ఈ షాప్ సెంటిమెంట్గా అంత మంచిది కాదు. సుధా, శ్రీకాంత్ పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు. వాళ్ళకి ఈ షాప్లో గిఫ్ట్ కొంటే వాళ్ళు తప్పకుండా విడిపోతారు. ఇది నా మీ పేరెంట్సే కదా? అవును. అప్పుడు అది అరేంజ్డ్ మ్యారేజే కానీ లవ్ మ్యారేజ్ ఎలా అవుతుంది? ఆ జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేలు పులుసు, మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి? 2 టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే, సరేనండి. వెళ్ళండి. ఆగు, రెండు తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? ఏయ్, కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా ఆయన తెచ్చారా? తాలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయినాయి, ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి? నోరు మీరా దున్నపు. ఏయ్, ఎలా ఉంది? పళ్ళ రసాలు అయ్యి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. ఆ సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు మీరు అంత సాహసం చేయకండి, మా నాన్న సంగతి మీకు తెలదు. నాకు ఆల్రెడీ తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా? ఏరా యా, గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. నిన్ను ఇదిగో, ఇది కూడా తిను. యారా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దున్నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఆ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి ఆ. హార్లిక్స్ తాయే. అలాగే ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా. ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా? అంటే పిసికేస్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా. తినరా? వద్దులే, నీకు సరిపోవుగా. థ్యాంక్స్ రా, నన్ను కిరణ్, అర్థం చేసుకో. కాఫీ. నాకొద్దు. ఏ?
తాగాలనిపించట్లేదు. కొంచెమేగా. కొంచెం కొంచెం అడ్జస్ట్ అవడం నాకు ఇష్టం ఉండదు. అదేంట్రా నీ కాఫీ అంటే ఇష్టమే కదా? ఇప్పుడు లేదు. ఏ? గతంలో చాలా ఇష్టపడేవాడిని. అవన్నీ ఇప్పుడు ఇష్టపడాలని లేదు కదా. ఒరే నేను విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు. సంజయ్ విషయంలో నువ్వు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నావురా. తను చాలా మంచిదిరా. ఎందుకురా తను ప్రతిసారి అవాయిడ్ చేసి బాధ పెడతావు? అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందిరా? తనకి నా ప్రేమ విషయం చెప్పాను. ఎప్పుడు? హోలీ రోజు వాళ్ళ ఊర్లో. మరి మాతో చెప్పలేదని చెప్పావు. నన్ను చీకొట్టిందని ఎలా చెప్పుకోమంటావు? అంటే తను నిన్ను ప్రేమించట్లేదా? లేదు. అందుకని తను ఇలా ఏడిపిస్తావా? ఏడిపించడం కాదురా, తను నన్ను ప్రేమించాలనే కోరిక. సంధ్య నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదు. తనకి దూరంగా ఉండలేక నేను నరకం అనుభవిస్తున్నాను రా. సారీరా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాం. పోనీ సంజయ్తో మమ్మల్ని మాట్లాడమంటావా? వద్దురా, లవ్లో రికమెండేషన్స్ ఉండకూడదని మీరే కదరా చెప్పారు. ఎప్పటికైనా సంధ్య నన్ను ప్రేమిస్తుందనే నమ్మకం నాకుందిరా.